ప్రేమాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక అందమైన చిన్న ఇల్లు. ఆ ఇంటి యజమాని సుబ్బయ్య, కుమారి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి ఓ చేసుకున్నారు. అమ్మే, నీ వయసు 10 సంవత్సరాలు అన్నప్పుడు మీ అయ్య చనిపోయినాడే. ఇంటి బాధ్యత అంతా నా నెత్తి మీద పడింది. అయినోళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఒక్క రూపాయి సహాయం చేయలేదు. కష్టపడి పొలం పని చేసుకొని వచ్చి నిన్ను సాకి ఇంత పెద్దదాన్ని చేశాను. నువ్వు వయసుకు వచ్చావు, ఎవరినో ప్రేమించావు అని చెప్పేసి పనికి మాలినోడిని పెళ్లి చేసుకున్నావు. వాడు పని పాట లేకుండా వాడు పెద్ద సోంబేరి అయిపోయినాడు. ఇంకా నా వల్ల కాదమ్మే మీ ఇద్దరిని పోషించడమా. మీరు తనిగా కాపురం పెట్టుకోండి మే, నా వల్ల కాదు. ఈ వయసులో మనవాళ్ళని తీసుకొని ఆడిపించుకోవాల్సింది మే. నేను ఇంకా మిమ్మల్ని నేను సాకాలంటే నా వల్ల కాదమ్మే. మీరు తనిగి వెళ్ళిపోండి. నీ భర్త వస్తే చెప్పి పక్క వీధిలో ఇల్లు ఖాళీగా ఉందంట, ఆ ఇంట్లో పోయి తనిగా కాపురం పెట్టిండమ్మే. అలా పుల్లమ్మ కూతురికి చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కుమారి. ఓ దేవుడా, ఈ మనిషి సంసార బాధ్యత లేకుండా దిగులు లేకుండా ఎంత హాయిగా నిద్రపోతున్నాడు స్వామి. బాధ్యత అంతా నా నెత్తి మీదేసి. ఓ సుబ్బయ్య, ఓ సుబ్బయ్య నిద్రలే. ఓ సుబ్బయ్య, అయ్యా ఇంకా ఎన్నాళ్ళండి ఈ దరిద్రాన్ని భరించేది? మీరు పనికి వెళ్తారా లేదా? మీరు పనికి పోవడం లేదని చెప్పేసి మా అమ్మ ఎంత తిడుతున్నదంటే అంత తిడుతున్నది. నాకు డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉన్నది. తినడానికి కూడా మా అమ్మని పోయి అడుగుతున్నాను. ఎంత హీన స్థితిలో ఉన్నామండి మనం. మీరు వెళ్ళి అందరిలాగా కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకోరండి, సంతోషంగా ఉండొచ్చు. కుమారి భర్తకు అలా చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఏందో నా భార్య అలా చెప్పేసి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం పని చేసి డబ్బులు సంపాదించాలో అర్థం కావటం లేదే దేవుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించు దేవుడా. అలా సుబ్బయ్య పని కోసము పక్క గ్రామానికి బయలుదేరతాడు. అయ్యో దేవుడా, ఇంత భయంకరమైన అడవిలో ఎటు నుంచి ఏ జంతువు వచ్చి తినేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. దాహం వేస్తున్నది, ఆకలి వేస్తున్నది, తాగేదానికి తినడానికి కూడా ఏమీ కనిపించడం లేదు కదా దేవుడా. అలా సుబ్బయ్య నడుచుకుంటూ వస్తుండగా ఒక గృహ కనిపిస్తుంది. ఆ గృహలోకి వెళ్ళి అతను అలసిపోయి ఉంటాడు కాబట్టి బాగా నిద్రపోతాడు. అయ్యా, ఇదేదో చిత్రలోకం ఉన్నట్టున్నదే. కొంపదీసి స్వర్గమా? నేను ఇక్కడికి ఎలా వచ్చేసాను స్వర్గానికి? స్వర్గానికైతే రంభా, ఊరోసి, మేనక కనిపించాలి కదా. ఎవరు కనిపించటం లేదే, కానీ ఇది స్వర్గం లాగే ఉంది. అలా నడుచుకుంటూ పోతుంటే అంతలోనే నారద మహర్షి ప్రత్యక్షమవుతారు. నారాయణ నారాయణ. స్వామి, మీరు నన్ను చూడంగానే మాయమైపోయినారు స్వామి. మీరు తప్ప నాకు ఎవరు లేరు స్వామి దిక్కిక్కడ. ఒకసారి మళ్ళీ కనబడండి స్వామి. నేను ఎక్కడున్నాననేది నాకు అర్థం కావట్లేదు స్వామి. స్వామి, నేను ఇక్కడికి ఎలాగొచ్చానో చెప్పండి స్వామి. తిరిగి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి స్వామి. నాయనా, నువ్వు చచ్చిపోయినావు నాయనా, చచ్చిపోయినావు. స్వర్గానికి రాలేదు, నరకానికి రాలేదు, ఇంకా మధ్యలో దారిలో ఉన్నావు. నువ్వు ఇంటికాడి నుంచి బయలుదేరి బాగా అలిసిపోయి ఒక గృహలో పడుకున్నావు. నువ్వు అలిసిపోయి ఉన్నావు కాబట్టి నీకు తెలియదు. అక్కడ ఒక పెద్ద విష సర్పము, నాగుపాము నిన్ను కాటేసింది నాయన. నువ్వు చనిపోయి పైకి వచ్చావు. నమస్కారం స్వామి, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను కైలాసం మొత్తం వెతుకుతూ ఉన్నాను స్వామి. మీరు ఇక్కడ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఒక మానవుడు ఇటు వచ్చాడు. అటు స్వర్గానికి వెళ్ళాడా, ఇటు నరకానికి వెళ్ళాడా అనేది తెలియలేకపోతున్నది స్వామి. మీరేమైనా చూసారా ఆ మానవుణ్ణి? అయ్యో పాపం, అతని భార్య
అతని కోసము ఎంతగానో బాధపడుతూ ఉంటుంది, అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది స్వామి. ఏం కుమారి, నన్ను చేసుకున్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, ఎటువంటి ఇబ్బంది లేవు కదా, సంతోషంగా ఉన్నావు కదా కుమారి. నిజంగా అండి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే నా మొదటి భర్త ఇవ్వలేని సుఖాన్ని, ఆనందాన్ని, ఆస్తిని మీరు నాకు ఇచ్చారండి. నిజంగా చెప్పాలంటే నాదే అండి చాలా అదృష్టవంతం. మీలాంటి అంత మంచి భర్త నాకు దొరికారంటే ఇంతకన్నా నాకు ఏం కావాలండి. నేను చాలా సంతోషంగా ఉన్నానండి. అలా సుబ్బయ్య చనిపోయిన తర్వాత కుమారి ఏరే పెళ్లి చేసుకొని ఆ విధంగా సెటిల్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ ఫ్రెండ్స్. ఇది